హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు రీడింగ్లో ఇది కంప్లీట్లీ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ అండి. ఇది ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ రీడింగ్, థర్డ్ పార్టీ, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎవరైనా సరే, ఎవరైతే మీకు మీ పార్ట్నర్కి సపరేషన్లో జరిగి మీరు ఈ వీడియోలో ఫ్యూచర్ ఆన్సర్స్ గురించి చూస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరగబోతుందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి ఈ వీడియోలో వచ్చే ఆన్సర్స్, మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ మీకు రెసినేట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కూడా ప్రే చేస్తున్నాను. అండ్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ, వాళ్ళు ఆ, పేర్లు నేను షఫిల్ చేసేటప్పుడు మీరు అనుకుంటూ ఉండండి. అండ్ మీ మనసులో కోరిక కూడా ఏముందో కూడా మీరు అలాగా మీరు థాట్స్లో ప్రాసెస్లో అనుకుంటూ ఉండండి. మీకు తగ్గట్టుగానే మీకు రీడింగ్లో ఆన్సర్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు మీ లైఫ్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో కూడా మీకు ఒక ఐడియా అనేది కూడా వస్తుందండి ఈ ఫ్యూచర్ గైడెన్స్ ద్వారా. ఓకేనా? సో ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. అఫ్ కోర్స్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీ ప్రాబ్లమ్కి సంబంధించి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా ఇస్తాను, వాట్సాప్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్కి మీకు కాస్ట్ అవుతుందండి. పర్సనల్ రీడింగ్ వచ్చేసి క్యారీర్, రిలేషన్షిప్ అంటే లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ అండ్ ఫైనాన్షియల్ అండ్ హెల్త్ స్టేటస్కి సంబంధించి ఎనీథింగ్, మీ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ మీకు ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ రీడింగ్లో, టారో రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి పర్సనల్ రీడింగ్లో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మీకు కొత్త కొత్త వీడియోస్లో కొత్త ఆన్సర్స్ యూనివర్స్ నుంచి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. రోజు ఒకటే క్వశ్చన్స్ మీద కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ పైన మీకు లైఫ్ సొల్యూషన్స్ అనేవి కూడా దొరుకుతాయి. తో సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మేల్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, ఇది అందరికీ కూడా వర్తిస్తుంది రీడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మీ పార్ట్నర్, మీకు సపరేషన్లో ఉన్న మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీ గురించి చాలా వరకు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సో అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా మనము ఈ రీడింగ్లో చూద్దామండి. ఇది ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఎవరికైతే రెజినేట్ అవ్వదో అది మీ రీడింగ్ కాదని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. అండ్ దీంతో పాటు మీకు ఒక అఫర్మేషన్ వచ్చేసి మీకు 55/5 అఫర్మేషన్ కూడా చెప్తాను. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు టారో కార్డ్స్ తీసి మరీ మీకు చూపిస్తాను. ఎందుకంటే టారో రీడింగ్లో మీకు ఇప్పుడు మీ ఈ అఫర్మేషన్ చేసుకుంటే మీకు అది రిజల్ట్ వస్తుందా లేదా అనేది కూడా నేను టారో రీడింగ్లో కార్డ్స్ ద్వారా మీకు అది చూపిస్తానండి. అది వస్తుంది, అది జరుగుతుందని ఒకవేళ మీకు పాజిటివ్గా వచ్చిందని అంటే మీరు అది అఫర్మేషన్ చేసుకోండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. సరేనా? సో ఇప్పుడైతే నేను ఫస్ట్ మీ లైఫ్ గైడెన్స్ అండి. మీకు ఏంజిల్ ఆన్సర్స్ మీ లైఫ్కి సంబంధించి ఏమి ఇస్తున్నారో చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మీ లైఫ్లో జరగబోయే సిచ్యువేషన్స్కి, మీకు ఫ్యూచర్లో మీకు మీ పర్సన్కి వచ్చే ఆన్సర్స్ ఏదైతే ఉందో అది రిలేటెడ్ ఉంటుందండి. మీకు చూస్తున్నారు కదా ప్రీవియస్ వీడియోస్లలో కూడా మీ లైఫ్ గైడెన్స్ ఆన్సర్స్ని బట్టి కూడా మీకు వచ్చే ఫ్యూచర్ ఆన్సర్స్కి రిలేటెడ్గా మీ లైఫ్లో జరుగుతాయి. కాబట్టి దీనికి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అందుకనే యూనివర్స్ ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడండి. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ హీలింగ్ అవసరం. కాబట్టి మీకు యూనివర్స్ కూడా ఆన్సర్ ఏమి ఇస్తున్నారో చూద్దాము. మీకు సెల్ఫ్ హీలింగ్ ఆన్సర్, మీ లైఫ్లో రిలేషన్షిప్ పరంగా మీ సెల్ఫ్ హీలింగ్ ఆన్సర్ ఏముందో చూద్దాం. మీ మనసులో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కూడా మీరు తలుచుకోవచ్చు అండి. మీ పార్ట్నర్ నేమ్ కానీ, లేదంటే మీరు ఏం కోరుకుంటున్నారో మీరు తలుచుకోండి. దానికి తగిన ఆన్సర్ కూడా మీకు యూనివర్స్ నుంచి వస్తుంది. ఓకేనా? సో సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి నో అని వచ్చిందండి. ఒక కార్డ్ అయితే నో వచ్చింది. సో మరి మీరు ఏమనుకుంటున్నారో దానికి నో అయితే వచ్చింది. మళ్ళీ ఇంకా చూద్దాము. ఇంకా ఫైనల్గా ఇంకొక కార్డ్ అయితే తీస్తాను, అది యూనివర్స్ నుంచి వచ్చింది కాబట్టి నేను పక్కన పెడుతున్నాను. ఇంకా మీకు ఎలాంటి యూనివర్స్ ఆన్సర్ ఇస్తున్నారో కూడా చూద్దాం. ఫైనల్గా నేను షఫుల్ చేస్తానండి. మీరు మీ మనసులో ఉన్న కోరిక లేదంటే మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి. ఎస్, నో అండ్ ఎస్ రెండు వచ్చాయండి. సో చూడండి ఇక్కడ ఎంత మనకి మ్యాజిక్ చూడండి. ఇక్కడ ఎస్ అండ్ నో రెండు వచ్చాయి. సో ఈ రెండు కూడా నేను పక్కకు పెట్టి ఫైనల్గా మనం మాట్లాడుకుందాము. ఈ యూనివర్స్ మీకు ఎందుకు ఈ గైడెన్స్ ఆన్సర్ ఇచ్చారో కూడా మనం చూద్దాం. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ కూడా అండి, చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో ఉంది, ప్లస్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్, 3 కార్డ్స్ అయితే ఉన్నాయి. నేనైతే మీకు తర్వాత చూపిస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా వాటితో రిలేటెడ్గా మనం చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్లలో మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే, మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారండి. అసలు బ్రేకప్ చెప్పారు, చాలా రోజులు అయింది. మీకు ఫోన్ చేస్తే మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు.
లేదనంటే మీతో మాట్లాడుతున్నా కూడా ముందు ఉన్నట్టుగా ఉండడం లేదు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అండ్ మీకు చాలా విషయాలు దాస్తున్నారు, చెప్పట్లేదు. మీకు అసలు మీరు అనుకున్న విధంగా జరగట్లేదు మీ రిలేషన్‌షిప్‌లో. సో, అసలు మీ పర్సన్ మనసులో ఏముందో కూడా మనము చెక్ చేద్దామండి. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్‌ని మనసులో తలుచుకోండి ఫస్ట్. హ్మ్. మీ పార్ట్నర్‌ని మనసులో తలుచుకోండి. వాళ్ళ గురించి అసలు వాళ్ళు మీ గురించి మనసులో ఏమనుకుంటున్నారో కూడా మీరు తెలుసుకోవాలని అనుకోండి యూనివర్స్ నుంచి. ఓకేనా? సో, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్స్ ఆఫ్ వ్యూవర్స్. వాళ్ళ మనసులో వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మనసులో వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం అనుకుంటున్నారు, ఏం నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్. ఇది వాళ్ళ సిచ్యువేషన్స్ అండి. ప్రజెంట్ వీళ్ళున్న లైఫ్ చాలా వరకు వీళ్ళకి నెగిటివ్ లైఫ్లలో అయితే కనిపిస్తున్నారు మీ పార్ట్నర్. ఇప్పుడు ఇదిగోండి 5 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది ఇక్కడ. సో 5 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. పాస్ట్ లైఫ్ అంటే మీరే కదండి, ఎక్స్ పార్ట్నర్ అంటే మీరే కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే వీళ్ళు మీ గురించి ఆలోచించడానికి కారణాలు ఏమున్నాయో చూద్దామండి. అంటే రీజన్స్, మీరే ఎందుకు గుర్తొస్తున్నారు వీళ్ళకి అనడానికి రీజన్స్ అండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఉందండి. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో చాలా మొండి నిర్ణయాలు అయితే తీసుకున్నారని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకుంటున్నారండి. అంటే మొండిగా నిర్ణయం తీసుకోవడం అంటే మీకు వాల్యూ ఇవ్వకుండా, మీరు చెప్పింది వినకుండా, మీకు రెస్పాన్స్ ఇవ్వకుండా, మీకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా మీ నంబర్ బ్లాక్ చేయడము, మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా మీకు ఒక రిప్లై ఇవ్వకపోవడము, అంటే మీకు ఒక సమాధానం చెప్పకుండా తప్పించుకొని వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు కదా. సో అది వాళ్ళు ఇప్పుడు ఆలోచించడం అండి. అంటే వీళ్ళు ఎంత కఠినంగా ప్రవర్తించామా అని చెప్పి అనుకోవడం అండి. సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు. రీజన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండడం జరిగింది కొద్దిమంది. సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎలాగైతే చెప్తున్నారో ఆ విధంగానే వీళ్ళు నడుచుకోవడం కూడా జరుగుతుంది మీ పర్సన్. సో ఈ థర్డ్ పార్టీ నిర్ణయాల వల్ల కూడా మీ లైఫ్లోకి వీళ్ళు రాలేకపోయారు. అండ్ ప్రజెంట్ ఏంటంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ థర్డ్ పార్టీ ఏదైతే చెప్తున్నారో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండడం అనుకోండి, లేదనంటే వాళ్ళు చెప్పినట్లు వినక తప్పని పరిస్థితి కూడా అనుకోవచ్చు. సో అన్ని రకాలుగా వీళ్ళు ఏంటంటే ఒక డైలమా సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే మీ దగ్గరికి రావాలి, లేకపోతే మీతో కలవాలి, లేకపోతే మీకు ఫోన్ చేయాలి, మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా కూడా వీళ్ళకి ఇక్కడ థర్డ్ పార్టీ అనేది అయితే ఒకటి చాలా స్ట్రాంగ్గా వాళ్ళ లైఫ్లో ఉన్నారండి. అండ్ ఇలాగే 9 ఆఫ్ వ్యాండ్స్. సో 9 ఆఫ్ వ్యాండ్స్ అంటే వీళ్ళ జీవితం ప్రస్తుతం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు కూడా కనిపిస్తుంది. చాలామంది లైఫ్లలో కూడా అండి వీళ్ళు సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. చాలా వరకు వీళ్ళు ఏ పని చేసినా కూడా ఆ పనులలో ఆటంకాలు కూడా రావడం అండి. అంటే వీళ్ళు ఏమనుకొని వీళ్ళు వెళ్ళారో, వీళ్ళు ఏమనుకొని మీకు దూరం అయ్యారో, వీళ్ళు ఏదైతే అనుకొని మీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారో, ఈ అన్నీ కూడా వెళ్ళడం వల్ల ఇప్పుడు వాళ్ళకి అక్కడున్న పరిస్థితులకి కూడా వాళ్ళు అనుకూలంగా ఉండలేకపోతున్నారు. అక్కడ వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఒక జీవితం అయితే నడవడం లేదండి. అంటే వాళ్ళు అనుకున్న విధంగా అయితే లైఫ్‌లో లేదు. చాలా వరకు సమస్యలతోని పోరాటం అండి ఇది. సో, సమస్యలతో కూడా పోరాటం కూడా జరుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్‌గా అనుకోవచ్చు, క్యారియర్ పరంగా అనుకోవచ్చు, లేకపోతే రిలేషన్‌షిప్ పరంగా అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళున్న సిట్యుయేషన్‌లో ఈ విధంగా ఉందండి. తర్వాత మీ గురించి అసలు వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారనేది చూద్దాము. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళ జీవితంలో ఇట్లాంటి సిట్యుయేషన్స్ నడుస్తున్నాయండి. అండ్ ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తున్నారు. సో, ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పార్ట్నర్‌ని చాలా వరకు బాధ పెట్టడం అండి ఇక్కడ. సో, చాలా వరకు వీళ్ళకి బాధ పెట్టడము, లేకపోతే వీళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు కూడా. అంటే థర్డ్ పార్టీని నమ్ముకొని వీళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్న ఫీలింగ్‌లో కనిపిస్తున్నారనమాట. సో, రిగ్రెట్ ఫీల్ అండి ఇది. సో, రిగ్రెట్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళ విషయంలో ఏంటంటే వీళ్ళని సరిగ్గా చూడకపోవడం అండి. సో, వాళ్ళని డామినేట్ చేయడము, వాళ్ళతో కొట్లాడడము, వాళ్ళతో గొడవలు పడడము, ఒక్కోసారి కొట్టే సిచ్యువేషన్స్ కూడా రావడము, అండ్ మిమ్మల్ని చూపిచ్చి అది మీరు మాట్లాడుతున్నారేమో, మీతో కనెక్షన్‌లో ఉన్నారేమో, ఇలాంటియన్నీ కూడా చెప్పి వీళ్ళని బాధ పెట్టడం అండి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా
వీళ్ళు మీ పార్ట్నర్ తో ఉన్న వ్యక్తితో వీళ్ళైతే సంతోషంగా కనబడడం లేదు. స్వాట్స్ అండి అంతా కూడా గొడవలు బాగా. సో గొడవలు, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఒకటి స్ట్రాంగ్గా ఉంది. మిగతా వాళ్ళలో వీళ్ళేంటంటే నేను తప్పు చేశాను, నీ విషయంలో నేను కఠినంగా నేను చేశాను, దానివల్ల నాకు ఈ లైఫ్ ఇట్లా ఉందని చెప్పేసి అనుకోవడము. అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే ఎలా అంటే అండి, మీరు లేకపోతే ఏంటి నా జీవితం నేను చూసుకోగలను అని అనుకున్న వాళ్ళు కూడా అన్ని రకాలుగా చిక్కుకున్నారు, సమస్యలలో చిక్కుకున్నారు. ఇది ఇది ఏంటంటే సమస్యలో చిక్కుకోవడం అనమాట. సమ్ ఏదో సిచ్యువేషన్స్లలో వాళ్ళు చిక్కుకున్నారు. ఎక్కడ కూడా వీళ్ళ జీవితంలో అయితే మీకు ఎక్కడైనా కార్డ్స్లలో కనిపిస్తుందా అండి సంతోషంగా ఉన్నట్టు? ఏమీ లేదు. ఇక్కడ వీళ్ళ జీవితంలో గొడవలు, కొట్లాటలు, ఒంటరితనం తప్ప ఏం లేదు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ కొంచెం వీళ్ళు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ బాధపడటమండి. పాస్ట్ లైఫ్ అని అంటే పాస్ట్ లైఫ్లో ఎక్స్ పార్ట్నర్ మీరే కాబట్టి మీ గురించి చాలా బాధపడుతున్నారు ఇప్పుడు. సో ఏం ఫీలింగ్స్లలో ఉన్నారో నేను ఆ వేరే కార్డ్స్ తీసి చూపిస్తాను. అండ్ ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి బాధపడుతున్నారు ప్రస్తుతం. సో పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాల గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని ప్రస్తుతం అయితే గడుపుతున్నారండి మీ పార్ట్నర్. కొంచెం అడిక్షన్స్లలో కూడా వెళ్ళి ఉండొచ్చు. కొంచెము హ్యాబిట్స్ ఏమన్నా చెడు హ్యాబిట్స్ కూడా వీళ్ళు అలవాటు చేసుకోవడం కూడా జరిగింది. లైక్ డ్రింకింగ్ హ్యాబిట్ అనుకోండి మేల్ అయితే. ఓకే, ఫీమేల్ అయితేనేమో ఎంతసేపు బాధపడుతూ ఏడుస్తూ అలా ఉండడం వాళ్ళు నడుస్తుంది, వాళ్ళ జీవితం అట్లా నడుస్తుందండి. సో అయితే ఇక్కడ వీళ్ళు ఇమోషనల్గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే మీరే కదండి. సో మీ గురించే వాళ్ళు ఇమోషనల్గా బాధపడుతున్నారు. సో అసలు వీళ్ళు ఏం బాధపడుతున్నారు మీ గురించి, ఏం చేయాలని వీళ్ళ మనసులో ఉంది, అసలు మీ మీ విషయంలో వీళ్ళు ఏం చేయాలని వీళ్ళ మనసులో ఫీల్ అవుతున్నారనే దానికి మనము ఒక 6 కార్డ్స్ తీద్దామండి. యూనివర్స్ నుంచి ఒక 6 కార్డ్స్ తీస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది, అసలు వీళ్ళ మనసులో ఏముంది అని మీరు తెలుసుకోవడానికి మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మీరు మీ నిర్ణయం అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంజిల్ ఆన్సర్స్లలో ఎస్ అండ్ నో 2 కార్డ్స్ వచ్చాయండి, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో మీ జీవితానికి సంబంధించి ఎస్, నో అండ్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అని వచ్చాయి 3 కార్డ్స్. అవి మనకి ఇక్కడ ఎట్లా రిలేటెడ్ ఉంటాయో మనము చూద్దాం. యూనివర్స్ కైండ్ మీరు మీ పర్సన్ మనసులో మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ అలాగే మీరు మీ పర్సన్ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నట్టుగా కూడా యూనివర్స్ని అడుగుతున్నట్టుగా మీరు ప్రే చేసుకోండి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అండ్ వాళ్ళ మనసులో పశ్చాత్తాప బాధ ఉందా, అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు వీళ్ళ గురించి? ఎందుకంటే ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అంటే ఎక్స్ పార్ట్నర్ గురించి బాధపడుతున్నట్టు, పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి బాధపడుతున్నట్టుగా ఇక్కడ మీరైతే ఆన్సర్ ఇచ్చారు. మరి దానికి తగ్గట్టుగా అసలు వాళ్ళు ఏం బాధపడుతున్నారో నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. సో మీ పార్ట్నర్ మనసులో మీ గురించి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. జడ్జిమెంట్ కోరుకోవడము, టెంపరెన్స్ కార్డ్ వచ్చింది, స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది, అండ్ 4 ఆఫ్ కప్స్ వచ్చింది, 4 ఆఫ్ కాయిన్స్. సో ద డెవిల్ ఎనర్జీ వచ్చిందండి, ద డెవిల్ కార్డ్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. చూడండి ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్గా ఏం కనిపిస్తుంది అంటే మీ పార్ట్నరు మీ బ్రేకప్ చెప్పినందుకు వీళ్ళు చాలా వరకు బాధపడుతున్నట్టు కనిపిస్తుంది, మీకు బ్రేకప్ చెప్పినందుకు. ఇక్కడ ఎందుకంటే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందని అంటే ఇక్కడ వీళ్ళు చాలా పాజిటివ్గా మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుందండి. చాలా హ్యాపీగా, అది కూడా హ్యాపీగా అంటే ఏంటంటే ఇప్పుడు మీకు దూరమైన తర్వాత మాత్రమే వీళ్ళు జీవితం అంటే ఏంటో కూడా కొద్దిమందికి తెలిసి ఉంటుంది. అండ్ అసలు మిమ్మల్ని ఎందుకు మళ్ళీ కలవాలని అనుకుంటున్నారో కూడా మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఆల్రెడీ మీ పార్ట్నర్ ఇక్కడ ఎమోషనల్గా బాధపడుతున్నారు. ఎమోషనల్గా బాధపడుతున్నారు అని అంటే వీళ్ళు బ్రేకప్ అనేది మీకు పర్మనెంట్గా చెప్పలేదండి. బ్రేకప్ అనేది పర్మనెంట్గా చెప్పలేదు. ఎందుకనంటే నిజంగా వాళ్ళు బ్రేకప్ చెప్పేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలి అని అనుకుంటే వీళ్ళు ఇలాగా బాధపడరు, పాస్ట్ లైఫ్ గురించి బాధపడరు, పాస్ట్ లైఫ్లో ఉన్న పర్సన్ గురించి ఆలోచించరు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మిమ్మల్ని మిస్ అవుతానేమోనని బాధ ఉందండి వీళ్ళకి. ఫియర్ ఆఫ్ లాస్ అంటాం ఇది. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతానన్న బాధ అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు భయం అనేది అయితే వచ్చింది. అంటే రిజెక్ట్ చేయడం అని అంటే ఏంటి, మీ మాట వినకుండా, మీకు విలువ ఇవ్వకుండా, మీకు ఆన్సర్స్ ఏం చెప్పకుండా మిమ్మల్ని ఒక అంటే బాధలో ఉంచేసి వీళ్ళ జీవితంలో వీళ్ళు వచ్చేసారు. కానీ అది పర్మనెంట్ కాదని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఏమంటే బ్రేకప్ అనేది ఓన్లీ పర్మనెంట్గా తీసుకున్న డెసిషన్ కాదు.
ఎందుకనంటే మీకు బుద్ధి రావాలని వీళ్ళు అనుకుంటొచ్చండి. అంటే కొద్దిమంది అనుకుంటారు కదా! నేను దూరం అవుతే తెలుస్తది వీళ్ళకి నా విలువ అనేది. కానీ అలా ఉంచినా కూడా మళ్ళీ భయపడుతున్నారు. ఏంటంటే మీరు పర్మనెంట్‌గా మీరు వీళ్ళని వద్దనుకుంటారేమోనన్న ఒక భయం కూడా కనపడుతుంది. సో, ఆ భయంతో కూడా వీళ్ళేంటంటే నైట్స్ ఆలోచించడము, భయపడటము, ఇలాంటి ఫీలింగ్స్ వీళ్ళలో వస్తున్నాయండి. సో, ఇక్కడ ఏంటంటే ఫియర్ ఆఫ్ లాస్ అండి. ఫియర్ ఆఫ్ లాస్ అంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలని అనుకోవడం. ఇక జడ్జిమెంట్ కూడా ఏంటంటే వాళ్ళు పర్మనెంట్‌గా బ్రేకప్ చెప్పలేదు మీకు. బ్రేకప్ అనేది వాళ్ళు మీతో శాశ్వతంగా దూరం అవ్వాలని వాళ్ళు కోరుకోలేదండి. అందుకని వీళ్ళేంటంటే ఒకటే చెప్తున్నారు. ఏంటి వాళ్ళ మనసులో ఏంటంటే, నేను నీతో ఇంకా జీవితం బాగుండాలని చెప్పేసి, నీతో ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకున్నాను కానీ, నిన్ను పర్మనెంట్‌గా నేను దూరం చేసుకోవాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. అండ్ ఇప్పటికి కూడా నేను అదే కోరుకుంటున్నాను. ఏంటంటే, నువ్వు నేను కలిసుండాలి. మన జీవితం ఇద్దరి జీవితం గూడా హ్యాపీగా ముందుకెళ్ళాలి. అండ్ దాని గురించి నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా గూడా నేను రెడీగా ఉన్నా. అంటే నువ్వు నన్ను కావాలని అనుకుంటే నేను నీ జీవితంలోకొస్తాను. నేను మళ్ళీ నీతో సంతోషంగా జీవితం నీతో గడపాలని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు వద్దు అని అనుకోని నాకు బ్రేకప్ చెప్పినా సరే, నేను దానికైనా సరే నేను రెడీగానే ఉన్నాను. సో, కాకపోతే ఇప్పుడేంటంటే, ఆ జడ్జిమెంట్ అనేది నేను కోరుకునేది మళ్ళీ నీతో కలిసి జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పేసి, సంతోషంగా ఉండాలని చెప్పేసే నేను గూడా కోరుకుంటున్నానని చెప్పి మీ పార్ట్నర్ మనసులో అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఫియర్ ఆఫ్ లాస్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందండి. అంటే బ్రేకప్ చెప్పారు గానీ భయపడుతున్నారు. ఎక్కడ మీరు పర్మనెంట్‌గా దూరం అయిపోతారేమో అని చెప్పి భయమైతే కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళలో. అండ్ డెవిల్ ఎనర్జీ అండి ఇక్కడ. వీళ్ళేంటంటే బ్రేకప్ చెప్తే వీళ్ళేంటంటే మీరు చెప్పినట్టు వింటారని అనుకుంటున్నారండి. వీళ్ళొకటే అనుకుంటున్నారు ఏంటంటే ఒకవేళ నేను కొంచెం గట్టిగా ఉండి, అంటే కొంచెం కఠినంగా ఉండి, నేను వీళ్ళకి ఫోన్లు, మెసేజ్‌లు చేసినా నేను రిప్లై చేయకుండా నేను గనక ఉంటే, వాళ్ళు నేను చెప్పినట్టు వింటారు. నేను ఎలా చెప్తే అలా వింటారు అని చెప్పేసి అనుకోవడం అండి. సో, అందుకని గూడా వీళ్ళు బ్రేకప్ చెప్పారు మీకు. అది గూడా వాళ్ళు అనుకుంటున్నారు మనసులో, నేను ఇలా చేస్తేనే నీకు గూడా నువ్వు గూడా మారతావని చెప్పి. అట్లా అండి వీళ్ళ అభిప్రాయం. సో, నువ్వు మారతావని చెప్పేసి నేను ఇంత కఠినంగా ఉన్నాను. నేను అందుకే నీకు దూరంగా ఉన్నాను. నువ్వు చెప్పినట్టు వినాలి. అంటే కొద్దిమంది మైండ్ సెట్ అలాగే ఉంటది గదండీ! వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలని చెప్పేసి కొద్దిమంది. సో, ఆ మైండ్ సెట్ వీళ్ళకుంది. వీళ్ళు డామినేషన్ అనమాట ఇది. ఇది కంప్లీట్‌లీ ఏంటంటే ఒక డామినేషన్. సో, ఆ డామినేషన్ అనేది వీళ్ళు మీ మీద చూపించడం కోసం గూడా కావాలని మిమ్మల్ని దూరం పెట్టడం అండి. వీళ్ళు చెప్పినట్టు వినాలి. అండ్ కొద్దిమంది థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి. ఆ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళని వీళ్ళు ఉన్నా సరే మీరు ఏమనగూడదు. ఓకే. మీరేమనగూడదు. వాళ్ళెలా చెప్పినా గూడా మీరు వినాలి. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. సో, స్ట్రెంగ్త్ కార్డ్ అంటే ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు మిస్ అవుతున్నారు. వాళ్ళు స్టిల్ ఎందుకు మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే, ఇంకా మీ పైన ప్రేమ వీళ్ళకి తగ్గడం లేదు. మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఆ ఆలోచనలతో కూడా హీల్ అవుతున్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళు ఇంత కఠినంగా ఉన్నా కూడా మీ మీద ప్రేమ అనేది తగ్గలేదు. సో, మీరు మీ పార్ట్నర్ కలిసి మీరు టుగెదర్ ఇద్దరు కలిసి మంచి టైమ్ స్పెండ్ చేసుంటారు కదండీ! సో, అది వాళ్ళకి హీలింగ్ అనమాట. మీకెలాగా హీలింగో వాళ్ళకి కూడా ఇది హీలింగ్. సో, ఆ ప్రేమ గూడా మీ పైన తగ్గకపోవడము, మిమ్మల్ని వాళ్ళు మర్చిపోలేకపోవడం వల్ల గూడా మీతో మళ్ళీ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసుకోవాలి. మళ్ళీ మీకు మిమ్మల్ని కలిసి మీతో ఆ బ్రేకప్ సిట్యుయేషన్ అనేది పర్మనెంట్ కాదు. నేను జస్ట్ నీకు మనకి మంచి జరగాలని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. సో, ఇక్కడ మిమ్మల్ని దూరమైన తర్వాత ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ చాలా స్ట్రాంగ్‌గా వీళ్ళ మైండ్‌లో ఉంది కాబట్టి, మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి, మళ్ళీ మీతో కలిసి నేను మాట్లాడాలి, నేను నీతో కలవాలి అని చెప్పేసి వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా అనుకోవడం కూడా జరుగుతుందండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేద్దాం. మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని, మళ్ళీ మన రిలేషన్‌షిప్ కంటిన్యూ చేద్దాము. నాకు గూడా బ్రేకప్ అయిన తర్వాత నేను కూడా సంతోషంగా లేను. అక్కడ నువ్వు కూడా సంతోషంగా లేవు. సో, మనమిద్దరం మళ్ళీ కలిసి కూర్చొని మాట్లాడుకొని, మన రిలేషన్‌షిప్‌ని మళ్ళీ ఫ్యూచర్‌లో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాము. అండ్ ఎక్కడైతే మిస్టేక్స్ జరిగాయి, నీకు నాకు బ్రేకప్‌కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అవన్నీ గూడా మనం సార్ట్ ఔట్ చేసుకొని, ఆ ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసుకొని, ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చి, మళ్ళా మనం జీవితంలో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నానని చెప్పి మీ పార్ట్నర్ స్ట్రెంగ్త్ కార్డ్ అందుకని వచ్చిందండి. సో, అందుకు వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చిందంటే ఏంటంటే వీళ్ళు మీతో ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో చాలా వరకేంటంటే
ఎలాగో ఉన్న వ్యక్తి మీ వల్ల చాలా చేంజెస్ చేసుకున్నారు వీళ్ళ జీవితంలో. చాలా చేంజెస్ అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అనుకోవచ్చు. లేదనంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం అనొచ్చు. సో, ఏ ఏ మీ సంతోషం కోసం వీళ్ళు చాలా వరకు చాలా మంచి పనులు చేసుంటారండి. అంటే చెడ్డవాళ్ళైతే కంప్లీట్‌గా కాదనే చెప్తున్నారు మీ పర్సన్. నేను ఏది చేసినా కూడా నీ మంచి కోసం, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు హ్యాపీగా ఉండాలని, నిన్ను హ్యాపీగా చూస్తేనే నేను కూడా హ్యాపీగా ఉండేదాన్ని, ఉండేవాడిని. సో, అందుకనే నేను నీ ప్రేమలో నేను మునిగి తేలిపోయాను. అండ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఎమోషనల్‌గా నిన్ను తప్ప నేను వేరే వాళ్ళని కూడా నేను ఊహించుకోలేను. ఇప్పుడు నీకు దూరంగా ఉన్నా సరే నేను లోపల లోపల నీ గురించే బాధపడుతున్నాను, ఒంటరిగా ఉన్నాను. నేను ఏ ఏదైనా సరే ఏమైనా వర్క్ చేసినా, ఏం చేస్తున్నా గూడా నీ ఆలోచనలతోనే నేను గడుపుతూ నేను హీల్ అవుతున్నాను. సంతోషం గూడా నీ వల్లనే, దుఃఖం గూడా నీ వల్లనే. సో, ఈ టెంపరెన్స్ అనమాట. టెంపరెన్స్ అంటే అదేనండి మన కర్మ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడం. సో, లోపల లోపల ఎమోషనల్‌గా బాధపడుతూ ఉన్నా సరే నేను పైకి సంతోషంగా ఉన్నట్టుగా నేను నటిస్తున్నాను తప్ప, నా చుట్టూ ఉన్న వాళ్ళతో బాగున్నట్టుగా ఉంటున్నాను తప్ప, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నీతో ఉన్న బాండింగ్, నీతో ఉన్న ప్రేమ, ఈ కనెక్షన్ అనేది నేను మర్చిపోలేకపోతున్నాను. అండ్ నిన్ను సంతోషంగా చూడడమే నా బాధ్యత. బట్ ఏంటంటే, ఇప్పుడు నీకు నాకు జరిగిన ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేదనంటే ఏదో విషయాల వల్ల దూరమయ్యాం కానీ, నీ మీద నాకు ప్రేమ మాత్రం మొదటి నుంచి నేను ఎలాగైతే అనుకున్నానో, ఆ విధంగానే నీ మీద నాకు ప్రేమ తగ్గడం లేదు. అండ్ నేను కూడా నీ నుంచి అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నీకు కూడా నా పైన అదే ప్రేమ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పి కొద్దిమంది అనుకోవడం. ఇంకొద్దిమంది ఏంటంటే అండి, ఇక్కడ వీళ్ళు 2 ఆఫ్ వాండ్స్. సో, కొద్దిగా మంది స్వార్థపరులు కూడా ఉన్నారండి మీ పార్ట్నర్స్‌లలో. వీళ్ళేంటంటే ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని మళ్ళీ వీళ్ళ లైఫ్‌లోకి తెచ్చుకోవాలా? లేకపోతే కొత్త పర్సన్‌ని లైఫ్‌లోకి వెళ్ళాలా? ఇక్కడ బాధలు, కష్టాలు ఇవన్నీ పడుతున్నారు కదా కొద్దిమంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళైనా సరే మేము మీతో వదిలేసిన తర్వాత ఒంటరిగా ఉండి కష్టాలు పడుతున్న వాళ్ళైనా సరే, మిమ్మల్ని కఠినంగా వీళ్ళ వల్లనే ప్రాబ్లమ్స్ వచ్చాయని తెలిసిన వాళ్ళైనా సరే, వీళ్ళేమనుకుంటున్నారంటే 2 రకాలుగా కొద్దిమంది ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు వీళ్ళ జీవితంలో అన్‌మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా సరేనండి, మళ్ళా మీతో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడానికైనా సరే. ఇక్కడ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అంటే మళ్ళీ మీ జీవితంలోకి రావాలా? లేదనంటే ఇంకొక కొత్త జీవితంలోకి నేను వెళ్ళిపోవాలా? ఇలాగా ఆలోచనలు డ్యూయల్ అనమాట. డ్యూయల్ ఆలోచనలు నడుస్తున్నాయి. మీపై మీరంటే ఇష్టం, మీరంటే ప్రేమ, మీరంటే అన్ని రకాలుగా వీళ్ళకి మంచి ఆలోచనలు ఉన్నా సరే, ఆహ్, అంటే మళ్ళా వర్కౌట్ అవుతుందా లేదా? మళ్ళీ మీతో రీయూనియన్ అవుతే వర్కౌట్ అవుతుందా లేదా? మళ్ళా మీరేమన్నా రిజెక్ట్ చేస్తారా? ఒకవేళ రిజెక్ట్ చేసినా సరే, నేనేంటి నా జీవితంలో నేను రెడీగా ఉండాలి. వేరే పర్సన్‌ని నా లైఫ్‌లోకి తెచ్చుకునే రెడీనెస్ అనేది ఉండాలి. రెడీనెస్ అంటే ఏంటండి, ఆహ్, యాక్సెప్ట్ చేసే ఆ పవర్ నా దగ్గర ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పేసి ఆలోచించడం. సో, ఇక్కడేంటంటే వీళ్ళు 2 రకాలుగా అటు మీ వైపు రావాలా? లేకపోతే నా లైఫ్‌లోకి కొత్త పర్సన్‌ని తెచ్చుకోవాలా? ఇలాగా ఆలోచనలు వీళ్ళు చేయడం జరుగుతుంది. సో, డ్యూయల్ అనమాట. డ్యూయల్ ఆలోచనలు కూడా మీ పార్ట్నర్ మీ గురించి చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ అని అంటే ఏంటంటే, వీళ్ళు వీళ్ళ లైఫ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిప్పుడు కోరుకునేదేంటంటే, ఇప్పుడు చూడండి ఆల్రెడీ వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి ప్రెజెంట్. ఓకే. అంటే పైకి మేబీ వీళ్ళు కొద్దిమంది మంచిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే, కొన్ని వీళ్ళ మనసులలో ఆహ్, నెగెటివ్ నెగెటివ్ లైఫ్‌లో అయితే కనిపిస్తున్నాయి. అంటే థాట్స్ నెగెటివ్‌గా ఉన్నా కూడా నెగెటివ్‌గా ఉన్నట్టేనండి. ఇప్పుడు కొద్దిమంది అన్నీ ఉండి, అన్ని రకాలుగా బాగున్నా కూడా, వాళ్ళ లైఫ్‌లో సంతోషం ఉండాలనంటే మైండ్ ఎమోషనల్‌గా సంతోషంగా ఉండాలి. సో, అది లేదు ఇప్పుడు ప్రెజెంట్. మిగతావన్నీ ఉన్నా సరే, ఫైనాన్షియల్‌గా ఉన్నా, మిగతా రకాలుగా అన్ని రకాలుగా అన్నీ ఉన్నా సరే, ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఇప్పుడు లేకపోవడం వల్ల, దాని గురించి వాళ్ళ ప్రయత్నం అనమాట. ఇక్కడ వీళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం కోసం, కొత్త పర్సన్‌తో అంటే వాళ్ళ లైఫ్‌లో గ్రీన్ అంటే ఏంటండి, హ్యాపీగా ఉండడం కోసం, వాళ్ళ జీవితంలో అన్నీ ఉండడం కోసం, సుఖ సంతోషాలు అంటారు గదా! సుఖ సంతోషాలు అన్నీ ఉండడం కోసం వాళ్ళు ఫ్యూచర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకోవడం. ఇందులో ఏంటంటే ఒకటి మీ లైఫ్‌లోకే మళ్ళీ తిరిగి రావాలని అనుకోవడం ఒకటి. ఇంకొకటేంటంటే వేరే లైఫ్‌లోకి వెళ్ళిపోవడం. ఏదో ఒకటి ఏంటంటే వీళ్ళ లైఫ్‌లో పాజిటివిటీ తెచ్చుకోవడం కోసం వీళ్ళు అడుగులు వేయాలని చెప్పి అనుకోవడం. అండ్ కొద్దిమంది ఏంటంటే అండి, మీకు మళ్ళా మిమ్మల్ని కలిసి ఆహ్,
ఒక ఫ్రెండ్‌గా ఉండాలని చెప్పేసి కూడా ఆలోచించడం అండి. అంటే ఏంటంటే చూడు ఇప్పటి వరకు మనం ఉన్నాం. సో, ఇంకా మనకి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మిమ్మల్ని కొద్దిగా మంది ఆ స్టక్ ఎనర్జీలో ఉంచడం కూడా ఇష్టం లేక కూడా మేబీ మీతో ఓపెన్ అప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, ఓపెన్ అప్ అయ్యి వాళ్ళు మీకు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే లేదు మన రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. సో, వాట్ వి హావ్ టు డూ ఈస్ లెట్స్ మూవ్ ఆన్. అంటే మనము మీ జీవితంలో నువ్వు ఇంక నన్ను మర్చిపో. నా గురించి కంప్లీట్‌గా ఆలోచనలు మానేసి నీ జీవితం నువ్వు చూసుకో. నేను నా జీవితం నేను చూసుకుంటాను అని చెప్పడం అండి. సో, ఎలాగో కొద్దిమంది మనం ఫ్రెండ్లీగానే ఉందాము. ఇంక దీంట్లో నువ్వు బాధపడొద్దు, నేను బాధపడొద్దు. సో, ఇలాంటి నిర్ణయాలండి. సో, ఇట్లా వీళ్ళు ఆలోచనలైతే చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా అయితే మాక్సిమం కొద్దిమంది మీతో రిలేషన్‌షిప్ రీబిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నాలండి. కొద్దిమందయితే పర్సెంటేజ్ ఏముందనంటే మూవ్ ఆన్ అయిపోవాలి. అండ్ కొద్దిమంది ఎలా ఉన్నారంటే కొత్త జీవితంలోకి వెళ్ళాలా, లేదంటే మీ లైఫ్‌లోకి రావాలన్న ఆలోచనలతోని నడుస్తుంది. బట్ ప్రెజెంట్ ఉన్న జీవితంలో వీళ్ళు ఎమోషనల్ అటాచ్‌మెంట్ అయితే ఎవరితోనైతే అంత స్ట్రాంగ్‌గా లేదండి. ఎమోషనల్ బాండింగ్ అయితే ఎవరితో స్ట్రాంగ్‌గా అయితే కనిపించట్లేదు. సో, ఇవి వీళ్ళ ఆలోచనలండి. ఇలా ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళ జీవితంలో నడుస్తున్న ఆలోచనలు మీ పైన. సో, చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఫోన్లు చేయట్లేదు, మెసేజ్‌లు చేయట్లేదు ఇది ఇది అనంటే వాళ్ళు వాళ్ళ జీవితం చూసుకున్నారేమో అని కొద్దిమంది ఆలోచిస్తారు. కొద్దిమందేమో లేదు వాళ్ళేదో ప్రాబ్లమ్స్‌లలో ఉండింటారు. వాళ్ళు నన్ను ఎంతో ఇష్టపడుతున్నారు. వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు అని చెప్పి అనుకుంటారు. సో, అలాంటి ఆలోచనలతోనే గడుపుతూ మీరు మీ రిలేషన్‌షిప్‌లో ఒక లైఫ్‌లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు కదా! బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ అండి. ఎందుకనంటే ఏ దానికైనా గూడానండి ఒక లిమిట్ ఉంటుంది. ఒక రిలేషన్‌షిప్‌లో ఎన్నో ఇయర్స్ వెయిట్ చేస్తే మాత్రం అది వేస్ట్ అండి నన్నడిగితే. ఎందుకంటే ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. మీకు కూడా ఒక ఏజ్ ఉంటుంది. టైమ్ ఉంటుంది. ఆ టైం వరకు ఇవ్వాలి అంతవరకే తప్ప అదే పర్సన్ గురించి కంప్లీట్‌గా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడము, మీరు ఎమోషనల్‌గా ఎవరికీ కనెక్షన్‌లో లేకుండా ఒంటరిగా ఉండడము, దానివల్ల అన్నిటిపైన ఎఫెక్ట్ పడతదండి. సో, అది కొద్దిమందికి నేను చెప్తున్నాను. అందరికీ కాదు, కొద్దిమందికి చెప్తున్నాను. ఎవరైతే చాయిసెస్ ఉండి కూడా మీరు డెసిషన్ తీసుకోవట్లేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో, మీకు ఒకవేళ చాయిసెస్ ఉంటే కూడా మీరు కొంచెం వీళ్ళు ఎలాగైతే ఆలోచిస్తున్నారో అలాగా మీరు కూడా ఆలోచించి లైఫ్‌లో మీరు డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళాలండి ఎప్పుడైనా సరే. సో, ఇప్పుడు ఇంకా నేను ఒకసారి మీ ఎక్స్ పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తున్నారా? లేదనంటే న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారా? యెస్ ఆర్ నో 2 కార్డ్స్ వచ్చాయి కదండీ! సో, అందుకని నేను చెప్తున్నాను. యెస్ ఆర్ నో 2 కార్డ్స్ ఉన్నాయి. మీకు ఏంజెల్ ఆన్సర్స్ ఏమి ఇచ్చారండి? యెస్ ఆర్ నో 2 కార్డ్స్ ఇచ్చారు. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఎక్స్ పార్ట్నరే మీ జీవితంలోకి వస్తున్నారా? లేదా అనేది మీకు క్లారిటీ అనేది ఇస్తానండి. మీరు ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మీరు నమ్మితే ఈ రీడింగ్‌లో మీకు వచ్చే ఆన్సర్స్ మీరు నమ్మితే మీరు ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకే. సో, మీ పార్ట్నర్‌ని ఎక్స్ పార్ట్నరే మీరు కావాలని అనుకుంటే గనుక మీ పార్ట్నర్‌ని మనసులో మీరు తలుచుకోండి ఒకసారి. సో, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ గురించి చాలా ఈగర్‌గా వాళ్ళు మారి తిరిగి వస్తారు. వాళ్ళే ఫోన్‌లు చేసి, మెసేజ్‌లు చేసి వీళ్ళ దగ్గరికి వస్తారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి వీళ్ళు ఎంతవరకు వీళ్ళ ఎక్స్ పార్ట్నర్ వీళ్ళ లైఫ్‌లోకి తిరిగి వస్తారు? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వాళ్ళ పేర్లు ఏవైతే చెప్పుకుంటున్నారో మనసులో ఆ వ్యక్తులు జస్టిస్ వచ్చింది. సో, ఆ వ్యక్తులు మళ్ళీ వీళ్ళ జీవితంలోకి తిరిగి వస్తున్నారా? లేదంటే కొత్త పర్సన్ వస్తున్నారా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. చూడండి ఎంత స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో, అది ఎవరు వస్తున్నారో చూద్దాం. జస్టిస్ వచ్చింది ఒకటి ఖచ్చితంగా. అంటే దీని అర్థం ఏంటంటే మీ లైఫ్‌లో ఆ ఎమోషనల్ బాండింగ్ అండ్ మంచి జీవితం ఉంది ముందు ముందు. ఓకేనా? ముందు ముందు ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి ఇక్కడ జస్టిస్ కార్డ్ కూడా వచ్చింది. అంటే మీరు ఇప్పుడు బాధలు పడుతున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు, నా జీవితం ఇలాగే ఉంటుందా, నేను ఇట్లానే ఉంటానా అని బాధపడుతుంటారు చాలామంది. కానీ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీకు జస్టిస్ ఉంది అంటే మీ జీవితంలో మంచి రోజులు వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని జస్టిస్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ నేను చూసాను ఫస్ట్ మీ ఎక్స్ పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తున్నారా? ఇది ఎక్స్ పార్ట్నర్ అండి. ఇక్కడ కొత్త పర్సన్ ఎవరైనా వస్తున్నారా? టెంపరెన్స్ కార్డ్ అంటే ఓకే. కర్మ చేంజ్ అండి. సో, కర్మ చేంజ్ అంటే ప్రస్తుతం ఉన్న కర్మ నుంచి మీరు చేంజ్ అవ్వబోతున్నారు. ఇది మీ ఎక్స్ పార్ట్నర్, ఇది మీ న్యూ పర్సన్. ఇది ఎక్స్ పార్ట్నర్, ఇది న్యూ పర్సన్. సో, ఇక్కడ న్యూ పర్సన్ ఛాన్సెస్ తక్కువ. ఎక్స్ పార్ట్నరే మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశం. ఎందుకంటే ఇది నెగెటివ్ కార్డ్ అండి. ఇవి రెండిట్లో మనం చూసుకుంటే ఇది స్టక్ ఎనర్జీ అని అంటే న్యూ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలని కూడా మీరు రెడీగా లేరనమాట. ఇక్కడ మీరు ఎవరి పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో, ఎవరి గురించి కాల్, మెసేజ్ రావాలి, ఏ పర్సన్ అయితే మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి వాళ్ళే మీ జీవితంలోకి రావాలని మీరు కూర్చున్నారో, వెయిట్ చేస్తున్నారో, ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఓకేనా?
సో మీరు ఎదురు చూసే పర్సనే కర్మ చేంజ్ అవుతుంది. సో మీరు అనుకున్న పర్సనే మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నట్టుగా యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు. ఓకే, చూడండి మీరు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారో, మేల్ ఆర్ ఫీమేల్ అండి, ఎనీ రిలేషన్షిప్ మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి చాలా మిమ్మల్ని అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు, మీ వైపు వస్తున్నారని చెప్తున్నారు. సో అందుకని వాళ్ళు అంతగా ఫీల్ అవుతున్నారు అనమాట. మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న బాధ, భయము ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇది పాజిటివ్ సైన్ అండి. మీరు ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ రీడింగ్. సో నేను ఒకటి మీకు అఫర్మేషన్ ఇస్తాను. ఇది 100% వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు కార్డ్స్ ద్వారా చెప్తాను మీకు, సరేనా. సో ఇక్కడ మీకు 55/5 అండి. 55/5 అని అంటే ఏంటంటే, చూడండి ఇక్కడ నేను రాశాను 55/5 అంటే మేనిఫెస్టేషన్ ఆర్ అఫర్మేషన్ వాట్ ఎవర్. ఇక్కడ ఏంటంటే మీరు 5 days చేయాలండి. సో ఇక్కడ మీరు 5 days 55 times మీరు అఫర్మేషన్ రాసుకోండి. మీరు ఏమైతే కోరుకుంటున్నారో అది జరిగిపోయినట్టుగా మీరు అఫర్మేషన్ రాసుకోండి. ఓకే, మీ పర్సన్ ఉంటే మీ వ్యక్తి యొక్క పేరు రాసుకొని ఇది జరిగింది, మీరు ఏదైతే కోరుకున్నారో అది జరిగిపోయింది అన్నట్టుగా మీరు రాసుకోండి. ఆ అఫర్మేషన్ని మీరు 55 times రాసుకోండి అట్ ఏ టైం. ఇప్పుడు పొద్దున ఒక 5 సార్లు, తర్వాత ఒక 5 సార్లు, తర్వాత అలా కాదండి. మీరు ఒకసారి కూర్చున్నారంటే కూర్చొని 55 times రాయాలి. అది బెడ్ టైం ఆ టైంలో అయితే ఇంకా బెటర్, బాగా రిజల్ట్స్ వస్తాయి. సో మీరు ఏం చేయాలంటే 5 days ఇది సింపుల్, ఓన్లీ 5 days 55 times రాయాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లూ పెన్తో మీ అఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీ పర్సన్ని ఫస్ట్ తలుచుకొని మనసులో, అండ్ యూనివర్స్ని కూడా తలుచుకొని యూనివర్స్కి మీరు థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ చెప్పేసి, తర్వాత నమ్మకంతో రండి, నేను నమ్ముతున్నానని చెప్పేసి మీరు అఫర్మేషన్ 55 times రాసుకోండి ఒక పేపర్ పైన. 55 times అలా రాసుకొని డైలీ మీరు మీ బెడ్ కింద పెట్టుకొని 5 days అలాగా 5 పేపర్స్ ఏవైతే ఉంటాయో అలాగే పెట్టుకోండి. తర్వాత 5th day తర్వాత 6th day నైట్ మీరు ఏం చేస్తారనంటే, ఆ 5 పేపర్స్ ఉంటాయి కదండి, మీరు 55 times రాసుకున్న 5 పేపర్స్ ఉంటాయి కదా, ఆ 5 పేపర్స్ కూడా మీరు ఒక ఒక బౌల్లో, గ్లాస్ బౌల్ కానీ లేదనంటే మీరు కాపర్ బౌల్, కాపర్ అని అంటే తెలుసు కదా రాగిది, సో ఆ బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో మీరు ప్యూర్ వాటర్ వేయండి. మినరల్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా ప్యూర్ వాటర్ వేయండి. ఆ వాటర్లో సాల్ట్, రాక్ సాల్ట్ కానీ దొరుకుతుంది కదా మనకి, కల్లుప్పు అంటాం. సో అది కానీ ఒక గుప్పెడు తీసుకొని దాంట్లో వేసేసి ఈ 5 పేపర్స్ ఉన్నాయి కదా, మీరు ఏవైతే రాసుకున్నారో మనస్ఫూర్తిగా మీరు నమ్మి మీరు ఏదైతే రాసుకున్నారో అవి, ఆ సాల్ట్ వాటర్ మీరు ముందు పెట్టుకొని మీరు ఆ పేపర్స్ మీ చేతిలో పట్టుకొని మీరు యూనివర్స్కి ప్రే చేసుకోండి. నేను ఇప్పుడు ఈ 5 daysలో నేను ఏదైతే రాసానో, ఈ 55 times నేను ఏదైతే కావాలని అనుకున్నానో, యూనివర్స్ ఇది నాకు జరుగుతుంది, నేను నమ్మకంతో ఉన్నాను, తప్పకుండా నేను కోరుకుంది జరుగుతుందని చెప్పేసి మీరు ఆ సాల్ట్ వాటర్లో వేసేసి కొద్దిసేపు కూర్చొని మీరు మనసులో బాగా తలుచుకోండి. మీరు ఏం కోరుకున్నారో అది జరిగింది. జరిగిన తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా తలుచుకుంటూ మనస్ఫూర్తిగా ఆ బౌల్ ఏదైతే ఉందో, మీరు పేపర్స్ వేసేసిన బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ తీసుకొని మీ బెడ్ పక్కన లేదంటే కింద మీరు పెట్టుకొని, అది నైట్ మొత్తం ఉన్న తర్వాత 24 hours ఉండాలండి అది. ఓకే, 24 hours. ఇప్పుడు ఈ నైట్ పెట్టారంటే నెక్స్ట్ నైట్ మీరు ఏం చేయాలంటే మొత్తం ఆ పేపర్స్, ఆ వాటర్ అంతా కూడా మీరు ఎక్కడైనా చల్లేసేయండి. అది ఆ పేపర్స్ అన్నీ కూడా మీరు కొంచెం ముద్దగా చేసేసేయండి. ఎవరైనా చూస్తారో అన్న మీకు భయం ఉంటే కనుక బాగా కంప్లీట్గా ముద్దగా చేయడం, లేకపోతే దాన్ని చింపేసి అలా దాన్ని ఆ సాల్ట్ వాటర్ ఎక్కడైనా నేలపైన పడేయండి. ఆ వాటర్ ఎవరు తొక్కని చోట పడేసుకోండి. ఎందుకంటే అవి వర్కౌట్ అవ్వాలనంటే అవి కొంచెం ఆ భూమికి తాకాలి. అంటే మనకు పంచభూతాలతో మన శరీరం అనేది నిండి ఉంది. అండ్ పంచభూతాలు మనకి విశ్వంలో ఉన్నాయి కాబట్టి ఆ భూమి అనే దానికి తాకితే ఆటోమేటిక్గా మీరు కోరుకున్నది ఆ పంచభూతాలు నెరవేరేలాగా చేస్తాయి అన్నమాట. సో అందుకు ఈ అఫర్మేషన్ చేసుకోండి. ఇది దేనికైనా చేయొచ్చండి, క్యారియర్కి, రిలేషన్షిప్కి, ఫైనాన్షియల్ థింగ్స్కి. మీరు ఏది కోరుకుంటున్నారో అది మీరు 55 times 5 days కంటిన్యూగా రాసుకోండి. ఇక మీరు మధ్యలో ఆపద్దండి, ఎనీ సిచ్యువేషన్ ఆపద్దు. ఎనీ సిచ్యువేషన్ అంటే అర్థం చేసుకోండి ఫీమేల్స్. ఓకే, ఎనీ సిచ్యువేషన్స్లో కూడా మీరు ఆపకండి. మీరు కంటిన్యూగా 5 days నైట్, కానీ ఒకటే టైం పెట్టుకోండి. ఆ టైంకి స్టార్ట్ చేయండి, ఆ టైంకి ఎండ్ చేయండి. అండ్ ఇక్కడ 5 days 55 times కాబట్టి వీలవుతే 5 కలిసే డేట్ రోజు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఆ 5 అనేది వర్డ్ రావాలి, సారీ నెంబర్ రావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 15th అనుకోండి, 5 ఉంది కదా, సో అలా 25th అనుకోండి, 5 ఉంది కదా, అలాగా 5th డేట్ అనుకోండి, 5th ఉంది కదా అది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 2025, సో 25 అని అంటే అక్కడ 5 కూడా ఉంది అక్కడ. సో అలాగా మనకి కలిసే విధంగా మీరు మే మంత్ అనుకోండి 5th, అలాగా ఎనీథింగ్ మీకు డేట్లోనన్నా మంత్లోనన్నా, ఇయర్లో అయితే ఆల్రెడీ ఉందండి. ఇయర్ అంతా కూడా 2025 కాబట్టి ఇయర్ ఉంది.
ఓకే. సో ఫిఫ్త్ డేట్ మిక్స్ అయ్యేలాగా ఏదన్నా మీరు చూసుకొని కూడా మొదలు పెట్టండి. ఇంకా బాగా వర్కౌట్ అవ్వాలని అంటే కనుక అమావాస్య ఆర్ పౌర్ణమి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మీరు వీలైతే ఒకవేళ ఫిఫ్త్ డేట్ కలిసే విధంగా ఉండి వచ్చినా మీరు చేస్తే ఇంకా స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతుంది. లేదు అని అనుకున్నా కూడా నో ప్రాబ్లం. 2025 ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు పైన డేట్ వేసుకోండి. ఓకే. పైన ఫస్ట్ డేట్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ డేట్ వేసుకొని కింద మీ అఫర్మేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఏ అఫర్మేషన్ రాసుకున్నా కూడా ఎండింగ్లో మీరు ఏంటంటే ఈ సింబల్ పెట్టుకోండి. మీకు వర్కౌట్ అవ్వడానికి మీరు ఏం చేయాలంటే ఆ మొత్తం మీరు కంప్లీట్గా రాసిన తర్వాత ఈ సింబల్ పెట్టుకోండి. ఓకేనా. సో ఈ సింబల్ కంపల్సరీ అప్లై చేయండి, అంటే మీకు వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఇలాగ మీరు చెయ్యండి. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది నేను కార్డ్లో మీకు రీడింగ్లో చూపిస్తాను. మీరు ఈ అఫర్మేషన్ చేయడం వల్ల మీకు రిజల్ట్స్ వస్తాయా లేదనేది మీకు టారో కార్డ్స్ రూపంలో కూడా యూనివర్స్ ద్వారా అడిగి మీకు చెప్తాను. అప్పుడు మీరు కూడా నమ్ముతారు కదా ఇది అవుతుంది, వర్కౌట్ అవుతుంది అనేది. సో చూద్దామండి మరి యూనివర్స్ ఎంతవరకు జెన్యున్గాని ఇప్పుడు నేను చెప్పేది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది యూనివర్స్ కూడా మీకు నిరూపిస్తున్నారా లేదా అనేది కూడా చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. సో వ్యూవర్స్కి ఇప్పుడు నేను చెప్పిన అఫర్మేషన్ 5/55 ఏదైతే ఉందో అఫర్మేషన్ వాళ్ళు కనుక 3:30కి చేయడం ఇంకా మంచిదండి. సో ఎర్లీ మార్నింగ్ 3:30 కూడా చేయొచ్చు, లేదంటే నైట్ బెడ్ టైంలో చేయొచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే మంచి టైం చూసుకొని మీరు స్టార్ట్ చేయండి. 9 తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ అఫర్మేషన్ 5/55 అఫర్మేషన్ వ్యూవర్స్ కనుక ఈ అఫర్మేషన్ 55 టైమ్స్ చేసుకుంటే వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి రిలేషన్షిప్ పరంగా. సో వీళ్ళకి రిలేషన్షిప్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ఈ 5/55 అఫర్మేషన్ చేయడం ద్వారా వీళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ అఫర్మేషన్ చేయడం వల్ల రిలేషన్షిప్ పరంగా వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ఫ్యూచర్లో. సో 5/55 అఫర్మేషన్ వల్ల రిలేషన్షిప్ పరంగా వ్యూవర్స్కి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ యువర్ అక్యురేట్ ఆన్సర్స్ అండ్ kindly give me answer what results they will get if they follow 5/55 affirmation. సో ఇది రీయూనియన్ అండి. ఇక్కడ చూసారు కదా మీరు కోరుకున్నది జరగడం. సో చెప్తాను. మ్యారేజ్. ఓకే. చూడండి మీరు ఫ్యూచర్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఫ్యూచర్లో ఏది కావాలని కోరుకుంటున్నారో చూడండి. ఇక్కడ ఇన్ కేస్ మీరు మ్యారేజ్ కోరుకుంటున్నారో, లేకపోతే మ్యారేజ్ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నారో, లేకపోతే మీరు కోరుకున్న వ్యక్తితో మీరు ఇలాగా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు అనుకోండి, అది మీకు జరుగుతుంది. మీరు ఫ్యూచర్లో కోరుకున్నది జరుగుతుంది. ఈ ప్రస్తుతం మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు, లైక్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ది యూనివర్స్ ఫర్ యువర్ ఫ్యూచర్, దట్ విల్ బి గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. ఓకే. మ్యారేజ్ కార్డ్ ద్వారా చూడండి. ఇక్కడ ప్రస్తుతము మీ పార్ట్నర్ మీతో సపరేషన్లో ఉండి కొంచెం ఎంపరర్ లాగా బిహేవ్ చేస్తున్నారు, రైట్. అంటే మీకు ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా వాళ్ళు మిమ్మల్ని సీక్రెట్ ఒక విధిగా పెట్టేసి మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేసి చాలా మొండిగా స్టబ్బన్గా ఉంటున్నారు కదా. వీళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ మీ జీవితంలోకి రావడం జరుగుతుందండి. ఇక్కడ మిమ్మల్ని మీ వాల్యూ తెలుసుకోవడం, ఇక్కడ మీ వాల్యూ తెలుసుకొని ఇప్పుడున్న లైఫ్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తారు మీరు ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా. అండ్ ఎవరెవరైతే మీ పర్సన్ కావాలి, లేకపోతే మీరేం గోల్ పెట్టుకున్నారో, మీరు ఏం కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది, పాజిటివ్గా అవుతుంది. మీరు ఇక్కడ చూడండి గాడ్. ఓకే. ఇది టెంపుల్. ఇది టెంపుల్ అంటే ఎనీ టెంపుల్ అండి, ఇది రిలీజన్కి సంబంధం లేదు. ఇది ఒక ఏమంటారంటే స్పిరిచువల్ పాయింట్. సో ఈ స్పిరిచువల్ పాయింట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు అఫర్మేషన్ చేస్తున్నారు కదా. సో అఫర్మేషన్ చేయడం ద్వారా ఇక్కడ మీకు వచ్చే రిజల్ట్ ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది దక్కడం అండి. సో అది మీకు వస్తుంది అని చెప్పేసి యూనివర్స్ 100% మీకు చెప్తున్నారు. సో ఇది మీకు వర్కౌట్ అవుతుందని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి లాంగ్ టర్మ్
ఫ్యూచర్ గోల్ అనమాట ఇది. ఫ్యూచర్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో, మీ ప్లానింగ్స్ ఏమున్నాయో, మీరు కోరుకునేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి ఇక్కడ మీకు మ్యారేజ్ కార్డ్ వచ్చింది. మ్యారేజ్ కార్డ్ అంటే ఓన్లీ రిలేషన్‌షిప్పే కాదండి. ఇలాగ పచ్చగా ఉంటాము అన్నట్టు అనమాట. అంటే క్యారియర్ గురించి మీరు ఆలోచించినా, ఫైనాన్షియల్‌గా ఆలోచించినా, మీరు రిలేషన్‌షిప్ గురించి ఆలోచించినా, ఏది ఆలోచించినా అది జరుగుతుంది. వాండ్స్ అంటేనే మనకి పాజిటివ్ అండి. అంటే గ్రోత్ అనమాట. సో, ఈ గ్రోత్ అనేది జరుగుతుందని అర్థం. ఓకే. సో ఖచ్చితంగా ఈ అఫర్మేషన్ వర్కౌట్ అవుతుందని యూనివర్స్ కూడా మీకు చెప్తున్నారు. సో మీరు యూనివర్స్ చెప్పే మాటలను నమ్మి మీ ట్రస్ట్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ని బిలీవ్ చేసి మీరు చూడండి, ఇక్కడ ఏమన్నా గొడవలు కొట్లాటలు ఏమున్నా కూడా అవి క్లియర్ అయిపోతాయని కూడా యూనివర్స్ చెప్తున్నారు. మేబీ మీకు మీ పార్ట్నర్కి ఏమైనా గొడవలు ఉండొచ్చు. ద ఫుల్ కార్డ్ కూడా అంటే అర్థం ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. ఐదర్ మీ న్యూ బిగినింగ్ విత్ అదర్ పర్సన్ ఆర్ మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావడం అండి. ఇంకొకటి చూద్దాము అసలు ఏముందో ఈ అఫర్మేషన్ చేయడం వల్ల మీకు ఇంకేం జరుగుతుందో కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఒంటరిగా ఉండి మీరు ఇప్పుడు బాధపడుతున్నారు, మీ ఎమోషనల్గా మీరు ఒంటరి అయిపోయారు కదా. ఈ సిచ్యువేషన్స్ నుంచి, ఈ గొడవల నుంచి, ఓకే, అన్నిటి నుంచి మీరు బయటపడతారని చెప్పేసి అర్థం. ఈ అన్నిటి సిచ్యువేషన్స్ కూడా మీరు బయటపడటం జరుగుతుంది. మీరు ఈ అఫర్మేషన్ ఫాలో అవ్వండి నమ్మకంతో. సో ఇక్కడ ఎస్ఆర్ నో కార్డ్కి రీజన్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుంది ఇదంతా నమ్మాలా వద్దా, చేయాలా వద్దా అని మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది బిలీవ్ చేయండి ఫస్ట్. అండ్ ఎస్, ఇప్పుడు మీకు చెప్పిన ఈ రీడింగ్లో వచ్చిన ఈ అఫర్మేషన్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. యూనివర్స్ కూడా చెప్తున్నారు ఎస్ ఇట్ విల్ కమ్. అండ్ నో నో దేనికనంటే ఇక్కడ మీరు కొద్దిమంది కోరికలు ఏదైతే ఫస్ట్లో మీరు కోరుకున్నారో కొన్ని విషయాలలో దానికి నో అని కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండి. ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది ఐదర్ కొత్త పర్సన్తోనా లేకపోతే ఎక్స్ పార్ట్నర్తోనా అని మీరు మేబీ కొద్దిమంది కోరుకుని ఉంటారు మనసులో. సో ఇక్కడ మీరు ఏదైతే కోరుకున్నారో దానికి నో అని అర్థం అండి. ఓకే. అండ్ ఇక్కడ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైనల్లీ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది మాత్రం నమ్మకంతో నమ్మాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా. సో ఇదండి రీడింగ్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోస్లో మళ్ళీ కొత్త క్వశ్చన్స్తో మీ రిలేషన్షిప్ పరంగా వీడియో అయితే చేద్దామండి. థ్యాంక్ యూ.